హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ మీకు దూరమయ్యాక వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారా? వాళ్ళ థింకింగ్‌లో మీరున్నారా అనేదైతే చూద్దాము. ఇది మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించైతే మీరు ఈ రీడింగ్ చూడొచ్చనమాట. ఈ రీడింగ్‌కి మీరెలా అట్రాక్ట్ అవుతున్నారో, ఎలా మీరు కనెక్ట్ అయ్యారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఎవరి కోసమైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ గురించి. సో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇస్తున్న సపోర్ట్‌కి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ, మీ కామెంట్స్, మీ ఫీడ్‌బ్యాక్స్ అనేది తెలియజేస్తూ ఒక సపోర్ట్ ఇస్తున్న మీకు పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రీడింగ్స్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ కామెంట్స్ తెలియజేస్తూ, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకొని మీ ఫీడ్‌బ్యాక్స్ ఇస్తూ ఉన్న వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గ్రాటిట్యూడ్. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే చెప్పాను కదా, ప్లీజ్ యూనివర్స్, వీళ్ళకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి వీళ్ళు ఎలా అట్రాక్ట్ అయ్యారో వాళ్ళ మనసుల్లో వీళ్ళున్నారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా? మీ పర్సన్ నేమ్స్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అంటే మీ ఎనర్జీస్ అనేది తప్పకుండా లైక్ ఇచ్చి కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దూరం అయ్యాక వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళున్నారా? ప్లీజ్ యూనివర్స్, వీళ్ళకు దూరమైన పర్సన్ వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళున్నారా? వాళ్ళ థింకింగ్ లో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ థింకింగ్ లో వీళ్ళున్నారా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా పర్సనల్ రీడింగ్ లో తెలుసుకోవచ్చు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, స్పిరిట్ అండ్ ఏంజెల్స్, వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళున్నారా? వ్యూవర్స్ కి దూరమైన పర్సన్ కప్స్ వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళున్నారా? Bottom of the deck, the Lovers, Four of Cups, King of Wands,
నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫస్ట్. రాసులు అయితే ఇక్కడ అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు. ఓకే, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 21, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 3. ఓకే, నాకు ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే కూడా ఇక్కడ రాసులు అనేది కనెక్ట్ అయ్యాయి అన్నమాట. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఆ పాయింట్స్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ ఏదైతే దూరం పెట్టారో కానీ మీతో గడిపిన క్షణాలు, ఆ మధురమైన క్షణాలు కావచ్చు, ఏదైనా మీరు హ్యాపీగా ఉన్న డేస్ అయితే ఏదైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ, వాటి గురించి బాధపడుతూ, వాళ్ళకి ఇంకా ఆఫర్స్ ఉన్నా కానీ, అంటే మీరే కాకుండా ఇంకా ఇంకా వేరు వేరు వ్యక్తులు కావచ్చు, వీళ్ళకి ఒక ఆఫర్స్ అనేది ఇస్తున్నారన్నమాట. అంటే మేమున్నాము అన్నట్లు కూడా వీళ్ళు రావడం అయితే జరుగుతుంది, కానీ వాటిల్లో కూడా వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. కొత్త కొత్త వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రజెంట్ వీళ్ళేంటి అంటే మీ మీ ఆలోచనలు, అంటే వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారన్నమాట. వీళ్ళేంటి అంటే అనవసరంగా వీళ్ళే మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం, ఒక కొత్త వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం, అంటే ఇంకా ఏదో ఒక విధంగా గిల్లి మీతో గొడవలు వేసుకోవడం అయితే జరిగిందన్నమాట. అంటే కొద్ది కొద్దిగా మాట్లాడుతూ మీ మధ్య ఒక దూరాన్ని అనేది పెంచారన్నమాట వీళ్ళు. సో అలా దూరాన్ని పెంచి మీ నుండి ఇక నాకొద్దు అనుకొని వీళ్ళు పెద్ద గొడవ అనేది జరిగి మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద సిచ్యువేషన్ అనేది జరిగి పెద్ద గొడవ ప్రాబ్లమ్స్ అనేది అయ్యి మీ నుండి మీ పర్సన్ దూరం అయితే అయ్యారన్నమాట. సో అదైతే గుర్తు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్న వైనం ఏదైతే ఉందో, అంటే మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఉన్నారంట. అలాంటి సపోర్ట్ను కూడా కాదనుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనల్లో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాను, మీరు చూపిన ప్రేమ అండ్ మీరు చూపిన హెల్పింగ్ అండ్ హెల్ప్ చేశారు, మీ ప్రేమను పంచారు, అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక చెప్పాలి అంటే ఒక సపోర్ట్ ఉన్నారన్నమాట మీరు. సో అలాంటి ధైర్యాన్ని అనేది వాళ్ళకి ఇచ్చారు అన్ని విధాలుగా. సో అది మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ లో మీ పర్సన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళే గొడవలు పెట్టుకొని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఇంకా కాల్స్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ పట్ల మీరు చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు చూపిన హెల్పింగ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఆపదలు వచ్చినా మీరు హెల్ప్ చేయడం అయితే జరిగిందంట. సో ఆ హెల్పింగ్ అనేది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ హెల్ప్ అనేది గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు అనవసరంగా మీతో గొడవలు వేసుకొని దూరం అయ్యారు కాబట్టి వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, బాగా ఇష్టం ఉంది. అంటే ఎవరిని చూసినా కానీ మీరే కనిపిస్తున్నారు అండ్ పగటి కళలు కూడా కంటున్నారు మీ గురించి. అంటే ఎలా అంటే చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ కళ్ళకి మీరే కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళ ఆలోచనల్లో మీరే ఉన్నారు. 24/7 మీరే కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక ఏది వాళ్ళకి కనిపించట్లేదు. సో చూసారా, ఇలా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారన్నమాట. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది ఇక్కడ. మీ ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ చాలా ఉంది. అండ్ ఆలోచిస్తున్నారు. ఏదైతే గొడవలు జరిగేసి మీతో వద్దనుకొని వెళ్ళిపోయారు కదా, సో దాని గురించి థింక్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ చాలా కనిపిస్తుంది.
అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ కొత్తగా రిలేషన్ అంటే ఇక్కడ కొత్త రిలేషన్ కోసము మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. అంటే మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళకెక్కడ ఆహ్, లాభం ఉంటుందో అక్కడ స్టే అవుతారన్నమాట. అంటే ఇక్కడ మీ దగ్గర మిమ్మల్ని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకున్నారు. సో, ఇంకో చోట తనకేదైనా ఇంకొక న్యూగా ఏదైనా ఆపర్చునిటీ అనేది ఎవరైనా కొత్తగా ఆఫర్ ఇచ్చారనుకోండి. సో, అక్కడ ఇంకా ఏదైనా లాభం ఉంటే కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. సో, అలా వెళ్ళాను అనుకునే విధంగా గూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. మీ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది బాగా జరిగాయి. మనీ లావాదేవీలనేది జరిగాయన్నమాట. సో, ఆ విషయంలో కూడా మీకు అయ్యాయి. సో, ఇక్కడ మీరు అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు. వీళ్ళేదైతే మీ నుండి మెల్లమెల్లగా మూవ్ ఆన్ అవ్వడము, వీళ్ళు దూరం పెడుతున్నారని మీకు తెలిసినప్పుడు ఆ మనీ గురించి మీరు అడగడం కావచ్చు. ఆ విషయంలో కూడా వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినట్టు నాకు కనిపిస్తుందిక్కడ. సో, అలా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఏంటి అననంటే, ఇక్కడ మీరు చూపిన బలం ఏదైతే ఉందో, ఆ ధైర్యం, ఒక ప్రోత్సాహం. అంటే ఇక్కడ వాళ్ళకి హెల్త్ బాగలేనప్పుడు మీరు వాళ్ళ హెల్త్ అనేది నయం చేశారు. వాళ్ళకి చుట్టూ వాళ్ళని ఎవరు పట్టించుకోనప్పుడు మీరు వాళ్ళ పట్ల కేర్ తీసుకొని, ఒక కేరింగ్ అండ్ నర్సరింగ్ అనేది చేశారన్నమాట. సో, అలా మీరు హెల్ప్ చేయడంతో ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే, మీరు చూపిన ప్రేమకి అంటే వాళ్ళు చాలా పీక్ స్టేజ్‌లో మీ లైఫ్‌లోకి వస్తే కూడా మీరు వాళ్ళను ఆదరించి వాళ్ళని ఒక లెవెల్‌లో పెట్టారన్నమాట. అన్నీ మీరై వాళ్ళ బాధలు, బాధ్యతలు అన్నీ మీరు తీసుకున్నారన్నమాట. సో, అలా మీ పర్సన్ థింకింగ్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా అంటే నేను చెప్తూ ఉంటాను గదా! కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. అంటే అన్ని విధాలుగా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా సేవలు చేస్తూ, ఆహ్, అన్ని విధాలుగా వాళ్ళకి ప్రేమను పంచుతూ, హ్మ్. అన్ని విధాలుగా అంటే ఇంక వాళ్ళు కోరుకున్నది మీరు సపర్యలు చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే మీరు కోరింది చేసి పెట్టడం కావచ్చు, ఒక తల్లిలాగా గూడా మీరు ఆదరించారు. ఒక సపోర్ట్ అనేది ఇక్కడ మీరిచ్చారు. సో, అది కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే తలుచుకుంటున్నారన్నమాట. మీ మధ్య మీరు చేసిన హెల్ప్ అది మనీ విషయంలో అయినా, లేకపోతే వాళ్ళు బాగా సిక్ అయినప్పుడైనా, వాళ్ళు బాగా డౌన్ అయిపోయినప్పుడు కూడా మీరు వాళ్ళని నిలబెట్టడము. సో, అవన్నీ కూడా ఇక్కడ తలుచుకోవడం అయితే తలుచుకుంటున్నారు. ఆలోచిస్తున్నారన్నమాట. అంటే మీ పర్సన్ పాస్ట్‌లో ఎంత రూడ్‌గా ఉన్నారు. ఫాస్ట్ ఎలా అంటే ఇంకా రూడ్ అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళుంటారన్నమాట. ఇంకా ఎవరు ఇష్టమైతే ఇంకా వాళ్ళు కావాలి అనుకోవడం. లేదు హ్మ్. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడం. వీళ్ళేంటి అంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటూ, వాళ్ళకి వాళ్ళు థింక్ చేసుకుంటూ, సొసైటీ గురించి ఆలోచిస్తూ, నలుగురు గురించి ఆలోచిస్తూ కూడా ఆ! ఒక సైడ్ నాకు వర్క్ ఉంది. నేను బిజీగా ఉన్నాను. నాకు కుదరట్లేదు అని చెప్పడము. ఆ! లేదు వాళ్ళ మనసులో వేరే కొత్త ఆలోచనలనేది ఉన్నాయి కాబట్టి, ఇంకా అవతల వ్యక్తులు కారణం అనేది ఉన్నారన్నమాట వాళ్ళ మనసులో. అంటే వాళ్ళ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్‌తో కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా వెళ్లారు పాస్ట్‌లో. అలాంటి వ్యక్తులు ఏంటి అనంటే, మీ పట్ల ఒక రూడ్‌గా ప్రవర్తించిన వ్యక్తులు ఏంటి అంటే, మారి ఇప్పుడెలా ఉన్నారు అనంటే, అన్నీ అణిగిపోయాయన్నమాట మీ పర్సన్‌కి. వీళ్ళు మీ మీ లైఫ్‌లోంచి వీళ్ళు వెళ్ళడానికి కారణం కూడా టాక్సిక్ రిలేషన్స్ అన్నమాట. అన్ని విధాలుగా వాళ్ళు ఎలా ఉంటున్నారనేది కూడా ఇప్పుడు మీ దగ్గర అన్నీ హైడ్ చేస్తున్నారన్నమాట. ఒకవేళ మీకు తెలుస్తూ ఉన్నా, మీరు తెలుసుకోవాలని ప్రయత్నించినా గానీ, ఇక్కడ ఇగో గూడా కొంచెం కనిపిస్తుంది నాకు. సో, మీకైతే హైడ్ జేయడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏంటి అననంటే మిమ్మల్ని మీ పట్ల ఎంత రూడ్‌గా ప్రవర్తించారో అవన్నీ కూడా ఎక్కడైతే వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారో అక్కడ వాళ్ళకన్నీ అణిగిపోయాయన్నమాట. సో, ఇప్పుడు కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నారు. సో, ఇప్పుడు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ఇప్పుడు మీరు కావాలనేదైతే అనిపిస్తుంది. ఇక్కడ మీ గురించి థింకింగ్ ఎలా ఉంది అననంటే ఆహ్, మీరు గూడా అన్ని విధాలుగా బాధలు పడి హ్మ్. మీరు ఒక స్ట్రాంగ్ వ్యక్తిలాగా కూడా ఉన్నారు. అంటే కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నారు. ఇక్కడ మీలో కూడా కొంతమంది చాలా
మొండితనంతోనూ, అంటే మొండితనం అంటే మొండితనం అని కాదు కానీ, ఇక్కడ ఎంతసేపు మీ పర్సన్ కోసము పదే పదే ఆలోచించడము, వాళ్ళు మీ కంటి ముందరుంటే చాలు అనుకోవడము, వాళ్ళేమో మిమ్మల్ని కోరుకునే కొద్దీ వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడము అయితే జరిగేదన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా వీళ్ళు మిమ్మల్ని ఏడిపించడము, ఇబ్బంది పెట్టడము అయితే జరిగేది. సో, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నాకు మీరుంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్లుగా కూడా ఇక్కడ మీరు ఉన్నారు అనేది మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారన్నమాట. ఇప్పుడు మీరొక పవర్‌ఫుల్ పర్సన్ లాగా ఉన్నారు. హ్మ్. ఒక పవర్‌ఫుల్ వ్యక్తిలాగా ఉన్నారు. అంటే మీకెవరితోనూ అవసరం లేదు అనుకునే విధంగా మీరిక్కడ ఉన్నారు అనేది మీ పర్సన్ థింకింగ్. వాళ్ళకైతే రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉందంట. నాకు ఉంది. రిలేషన్ సక్సెస్ కావాలనేదైతే ఉంది. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో, ఆ మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు కూడా. సో, వాళ్ళేంటి అంటే ఒక స్థాయికనేది రావాలి అనేది వీళ్ళ ఆలోచన. మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళొక స్టెబిలిటీ తెచ్చుకోవాలి. వాళ్ళు ఒక గ్రోత్, సక్సెస్ అనేది తెచ్చుకోవాలి కాబట్టి, సో, అలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. వీళ్ళే రిలేషన్‌లో అయితే వీళ్ళు ఎలా మిమ్మల్ని టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకొని ఇగ్నోర్ చేశారో, సో, వీళ్ళు ఏంటి అంటే మీ సైడ్ ఒక బౌండరీ అయితే వేసుకున్నారంట. అంటే ఇంక మీతో మాట్లాడకపోవడము, మీ గురించి పట్టించుకోకపోవడము, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము, ఏం చెప్పినా కామ్‌గా ఉండడము, సైలెంట్‌గా ఉండడము, వాళ్ళ నుంచి ఏది రాకుండా మెసేజ్‌లు హైడ్ చేసుకోవడం అయితే జరిగిందిక్కడ. సో, అలాంటి వ్యక్తి మీ పర్సన్ ఎలా ఉన్నారు అననంటే, వాళ్ళకి కూడా ఈ రిలేషన్ కావాలి అనేదైతే అనిపిస్తుందంట. ఎందుకు అంటే ఆహ్, ఇష్టం. ఇష్టమైతే ఉంది. కానీ ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు, పరిస్థితుల వల్ల ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు, ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్లనే మీ రిలేషన్ ఒక బౌండరీ అనేది మీ పర్సన్ వేసుకోవడం అయితే జరిగింది. కానీ ఇది రీబర్త్ కావాలనేదైతే మీ పర్సన్‌కుంది. సో, దానివల్ల వీళ్ళు ఏదైతే ఒక బౌండరీ వేసుకొని మిమ్మల్ని బాధ పెట్టారో, ఆ బాధ మీరు చాలా పెయిన్ పడ్డారు. నా వల్ల మీరు చాలా బాధపడ్డారు అనుకునే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారన్నమాట. వాళ్ళేంటి అంటే వాళ్ళకి వాళ్ళు ఇంకా హైడ్ చేసుకొని ఇంక వాళ్ళ నుంచి మెసేజ్ లేకపోవడంతో మీరిక్కడ చాలా పెయిన్ అయితే పడ్డారన్నమాట. అంటే ఒక గుండెకి ఒక రంపపు కోతలాగా మీకైతే ఉంటుంది. అంటే తిండి తినబుద్ధి కాదు. పడుకోబుద్ధి కాదు. ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టలేరు. అండ్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే గూడా నచ్చదు. ఎంతసేపు ఒంటరిగా, లోన్‌లీగా మీకు ఉండాలనిపించడము. మిమ్మల్ని ఆ విధంగా నేను బాధ పెట్టాను అని మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. మీరు చూపిన ప్రేమకి నేను మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టాను. నాకు నేను ఒక బౌండరీ వేసుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. వీళ్ళు ఒక బౌండరీ వేసుకోవడానికి కారణం థర్డ్ పార్టీ సిట్యుయేషన్. సో, అటు వాళ్ళకి న్యాయం చెప్పలేక, ఇటు మీకు న్యాయం చెప్పుకోలేక సో, వాళ్ళు సతమతమవుతూ కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళు మీ సైడ్ ఉంటున్న ఫీలింగ్స్ కూడా ఇంక వద్దు అని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ స్టాప్ చేసుకోవడం అయితే జరిగిందంట మీ రిలేషన్ అనేది. సో, మీ పట్ల వాళ్ళకి వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారా అనంటే ఖచ్చితంగా వాళ్ళ ఫీలింగ్స్‌లో అయితే మీరున్నారు. వాళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గూడా చాలా పెయిన్ అయితే ఉంది. మిమ్మల్ని బాధ పెట్టిన పెయిన్ ఒక రకంగా అయితే సో, ప్రెజెంట్ ఉన్న చోట గూడా వాళ్ళు ప్రశాంతంగా అయితే లేరు. బాధపడుతున్నారు. ప్లీజ్ యూనివర్స్ దట్ అవర్ క్లారిఫికేషన్. That our clarification, please. Yeah, source clarification.
చూసారా? ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళు ఇంకా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కానీ ఒక మనసుకు శాంతిగా అయితే లేరన్నమాట. వాళ్ళు కూడా ఏదో పోగొట్టుకున్నారు, ఏదో కోల్పోయాను అనుకునే విధంగా కూడా ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో మీరైతే ఉన్నారు. ఖచ్చితంగా మీరున్నారన్నమాట. మీకేదైతే ఒక పెయిన్ అనేది వీళ్ళు ఇచ్చారో అదే పెయిన్ అనేది ఇక్కడ వాళ్ళకి కలుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళని చేతకాని వాళ్ళలాగా చూస్తున్నారు. అండ్ మీ పర్సన్ కి కూడా కొంతమందికి హెల్త్ సిక్ అయినట్లు కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో అలా కూడా మీ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటూ ఒక సైడ్ బాధపడుతున్నారు, ఇంకో సైడ్ కూడా హెల్త్ సిక్ అయినట్లు నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య గొడవలతో ఏదైతే మీ నుండి వెళ్ళిపోయిన పర్సన్ ఏంటి అని అంటే, సో మీ ముందుకు మళ్ళా ఒక ఆఫర్తో రావాలనేది అయితే వీళ్ళకి ఉంది ఆలోచన. కానీ ఏదైతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సాల్వ్ చేసుకొని మీ లైఫ్లోకి వస్తాను అనుకునే విధంగా మీ పర్సన్ థింకింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైతే మీకు ఒక బ్రేకప్ వచ్చి ఈ రిలేషన్ ఆగిపోయిందో, సో మళ్ళా మీ రిలేషన్ అనేది రీబర్త్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్లోగా రీబర్త్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఏదో సాధించుకోవాల్సింది అయితే ఉంది. వాళ్ళ కర్మ అనేది క్లియర్ చేసుకోవాలి. ఆ కర్మ క్లియర్ అయిన తర్వాత మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక కర్మే. ఇక్కడ మీరుంటే మూవ్ ఆన్ అయిపోయి ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారో అక్కడ కూడా ఒక పెయిన్ పడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళు చేసుకున్న కర్మ అనేది ఉంది. సో ఆ కర్మ అనేది క్లియర్ చేసుకొని వీళ్ళు రావాలి. ఆ స్ట్రగుల్స్ అనేది వాళ్ళు కూడా ఫేస్ చేయాలి. ఎప్పుడైతే ఫేస్ చేసి వస్తారో అప్పుడు ఒక కొత్తగా ఉంటుందన్నమాట మళ్ళా. సో మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. కానీ స్లోగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి. ఈ రోజు ఎనర్జీస్ ప్రకారము మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయో చెక్ చేద్దాం. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ తెలియజేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ తెలియజేయండి. ఒక టైం పీరియడ్ తెలియజేయండి. ఇక్కడ పట్టొచ్చు కొంతమందికి 11 days అయినా 11 weeks అయినా లేదు 11 months కూడా చూపిస్తుంది ఇక్కడ నాకు. సో మీకైతే ఏదో ఒక న్యాయం అయితే రాబోతుంది. మీ రిలేషన్లో మీకు ఒక న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇంకొక టైం కూడా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ ఇంకొకటి చూపించండి. ఇంకొక టైం పీరియడ్ చూపించండి. చూసారా మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఫాస్ట్ లో ఏదైతే వాళ్ళు మొండిగా ప్రవర్తించారో మీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. సో మీ సైడ్ అయితే వీళ్ళు రావడము, మీరు చూపించిన ప్రేమ కావచ్చు, మీరు చేసిన హెల్పింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో దానికైతే దాసోహం అవ్వడము, ఒక న్యాయం అయితే చేయడం అయితే ఉంటుందన్నమాట. మీరంటే ఇష్టం, బాగా మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను అయితే ఉంటుంది. మిమ్మల్ని వీళ్ళేంటి అంటే చాలా వరకు కూడా పొందాలి అనుకునే విధంగా ఇక్కడ నాకు కొంతమంది కనిపిస్తున్నారన్నమాట. సో ఈ రిలేషన్కి ఒక న్యాయం చేయాలి అనేది అయితే మీ పర్సన్ అనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 6 days కానీ 6 weeks కానీ 6 months కానీ లేదు 6 hours కూడా పట్టచ్చు. కొంతమందికి 9 days కానీ 9 months కానీ 9 weeks కానీ పట్టచ్చు. ఇది ఇవాళ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.